సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం రాజకీయ రణరంగాన్ని తలపించింది. సిరిసిల్ల పట్టణంలో 1వ వార్డులో ఏర్పాటు చేసిన వరి ధాన్య కొనుగోలు కేంద్రం ప్రారంభం సందర్భంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. కేంద్రం ప్రారంభోత్సవంలో ముందుగా కొబ్బరికాయ అసలు ఎవరు కొట్టాలి, రిబ్బన్ ఎవరు కట్ చేయాలి అన్న అంశంపై ఇరు పార్టీల నేతలు పట్టుబట్టారు. మార్కెట్ కమిటీ చైర్మన్ చేతుల మీదుగానే కార్యక్రమం జరగాలని కాంగ్రెస్ శ్రేణులు వాదించగా ప్రోటోకాల్ ప్రకారం స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ కే ప్రాధాన్యత ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు అడ్డు తగిలారు. ఇదే టైంలో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం ముదిరి ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ధాన్యం అమ్ముకోవడానికి వచ్చిన రైతుల ముందే నాయకులు ఇలా రచ్చకు దిగడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక నేతలు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి కొంత సద్దుమణిగినప్పటికీ ఒక చిన్న ప్రభుత్వ కార్యక్రమం కాస్త రాజకీయ కుమ్ములాటలకు వేదిక కావటం జిల్లాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.